పైడితల్లి అమ్మవారి సిరిమాన సంబరం అంబరాన్ని తాకింది. అశేష జనవాహిని పైడితల్లి నామస్మరణ నడుమ ఉత్తరాంధ్రుల ఎలవేల్పు సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. వరుణుడు తల్లికి చల్లదనం అందించగా రథాలపై భక్తులు పసుపు కుంకుమలు అరటిపళ్లు విసిరి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి రూపంలో కొలువుదీరిన పూజారిని మనసారా కొలిచారు. సిరిమాను రథం ముమ్మాలు తిరిగింది. ఉదయం 11 గంటల సమయంలో హుకుంపేట నుంచి తల్లి రథం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. ఇతర రథాలు, సేవలు, దీక్షాధారుల నడుమ కోట ముందు 3 సార్లు తిరిగి భక్తులను దీవించారు. పూజారి రూపంలో సిరుల తల్లి పైడితల్లి కథలు వచ్చిన వేళ భక్తజనం పరవశించింది. తల్లి చల్లని కరుణా కటాక్ష వీక్షణాల కోసం పరితపించింది. అమ్మవారికి ప్రతిరూపమైన పూజారి సిరిమాను అధిరోహించి భక్త జనావళికి ఆశీర్వచనాలు అందజేశారు. 9వసారి అమ్మవారి సిరిమాను అధిరోహించడం తన పూర్వజన్మ సుకృతమని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందమయ జీవితం గడపాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిపైన అమ్మ ఆశీస్సులు ఉంటాయని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు దీవించారు. పూసపాటి వంశీయులు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాజకుటుంబీకులు కోట బుర్జుపై నుంచి ఉత్సవాలను తిలకించారు. వీరితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అత్తి విజయలక్ష్మి గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తదితరులు అమ్మవారిని కోటపై నుంచి తిలకించారు. మరోపక్క అర్బన్ బ్యాంక్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమోస సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఉత్సవాన్ని తిలకించారు.